మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే, మరి చక్కగా వీళ్ళిద్దరూ మంచి టేస్టీ వెరైటీస్ చేసేసారు. అంటే టేస్ట్ చూడలేదు ఇంకా, కాకపోతే చూడడానికి టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇంకొక బ్యాలెన్స్ రెసిపీ ఉందన్నమాట. సో జస్ట్ మినిట్ అని ఇందులో ఏంటంటే అట్లా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట వంటలన్నీ కూడా. అది మళ్ళీ మన రాజుగారు చేయడానికి వచ్చేసారు. సో రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు ఈ రోజు? కాఫీ. కాఫీ నిజంగానే నిమిషంలో అయిపోద్ది, కానీ పాప నేను కాఫీ అంటే ఇష్టం అనుకుంటా. రాజుగారు వెళ్ళేలోపు ప్రిన్స్ కి మీరు ఒక మంచి కాఫీ అయితే పెట్టి ఇవ్వాలి. ఓకే, తప్పకుండా. ఓకే, సో జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు మరి? అన్ని చేసుకున్నాం, బట్ స్వీట్ చేసుకోలేదు ఈరోజు. అవును, పాప మీన ఫస్ట్ నుంచి లడ్డు లడ్డు అంటున్నారు. నిజంగా లడ్డు ఆ మిక్సర్ ఆ ప్యాకెట్ చూస్తేనే మరి ఒక సంతోషం వచ్చేది కదా. డ్రై ఫ్రూట్ రోల్స్ చేస్తాను. డ్రై ఫ్రూట్ రోల్స్, ఓకే, హెల్దీ రోల్స్ అన్నమాట. ఓకే, మరి డ్రై ఫ్రూట్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, అంజీర్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బాదం 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే, మంచి హెల్దీగా చేయబోతున్నారు ఏదో మీరు. మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? నాకు స్వీట్ ఇష్టం, హాట్ కూడా ఇష్టం. మీకు? యు లైక్ అన్ని స్వీట్? ఇష్టం. యు లైక్ ఆల్ ఎవ్రీథింగ్. ఓకే, ఘీ. ఓకే, మీ సినిమాలో అందరికంటే స్వీట్ ఎవరు? మా సినిమాలో అందరికంటే స్వీట్ అంటే నేనే. అవునా? అందరికంటే హాట్ ఎవరంటే తను. ఆవిడ. ఓకే, ఖర్జూరం. ఓకే, సో అంటే ఇది కొంచెం వెయిట్ చేసుకోవాలి రాజు గారు. కొంచెం వెయిట్. సో ఈ సినిమాకి సంబంధించి మీకు బెస్ట్ మెమరీ ఏంటి ప్రిన్స్? మరల తెలుపు నా ప్రియ. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ అవుట్డోర్ షూటింగ్స్ అనాలి. గోవా, రాజమండ్రి, హరిద్వార్, రిషికేష్. హరిద్వార్, రిషికేష్ చాలా పీస్ఫుల్ ప్లేసెస్ అండ్ చాలా నచ్చాయి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. గోవా అంటే ముందు కూడా వెళ్ళాం కానీ యూనిట్ తో ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ రాజమండ్రి, లైక్ వి ఆల్వేస్ నో, ఎప్పుడు వెళ్ళినా కూడా వార్మ్ వెల్కమ్ ఉంటుంది అక్కడ క్రౌడ్. అండ్ ఫుడ్, అక్కడ ఫుడ్ అమేజింగ్. సో యా, చాలా ఎంజాయ్ చేసాం అవుట్డోర్ షూటింగ్. సో ఎలా ఉంది రాజమండ్రి వ్యోమ? That was also a very sweet experience. I've never been to a village in my life before. So షూట్ చేసాం. it was my first time and I loved it. I would definitely love to go there again. Oh nice. సో రాజు గారు దగ్గరికి పడిపోయినట్టుంది. ఇది కొంచెం మెత్తగా అయిపోయిందండి. దీంట్లో మిగతా డ్రై ఫ్రూట్స్. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి ఓకే, అంజీర్ ముక్కలు, తరిగిన జీడిపప్పు, ఓకే, తరిగిన బాదం, ఓకే, సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఉట్టిదల. అలా మీకు ఎప్పుడైనా బాగా తినాలనిపించినప్పుడు మీ అమ్మగారితో ఏం చేయించుకుంటారు? యా, సేమియా ఇంట్లో చేస్తారు. ఓకే, అండ్ ఇంకొక స్పెషల్ వెరైటీ ఒకటి దోశ, స్వీట్ దోశ వస్తుంది. అంటే కొబ్బరి పాలతో మిక్స్ చేసి దోశ చేస్తారు. ఓకే, సో ప్రిన్స్ ఇప్పటిదాకా అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, ఇంకా ఎలాంటి రోల్స్ చేయాలని మీకు ఇంట్రెస్ట్? నాకైతే నెక్స్ట్ ఇంకా సెమీ యాక్షన్ రోల్స్, అలాగే ఇంకా కొంచెం మచ్యూర్డ్, కొంచెం కమర్షియల్ టైప్ ఆఫ్ మూవీస్ చేయాలని ఉంది. లవ్ మిక్స్డ్ విత్ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తే బాగుంటుందని ఒక ఫీల్. అవును, మేము కూడా అంటే కంటిన్యూస్ గా లవ్ స్టోరీస్ చూస్తున్నాం కదా, మీరు అలా యాక్షన్ చేస్తే చూడాలని మాకు కూడా కోరికగా ఉంది. అందరూ అడుగుతున్నారు, సో డెఫినెట్ గా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఓకే, ఓకే గీత గారు. సో ఇప్పుడు కొద్దిగా తీసుకుని అంటే చేతికి కొంచెం నెయ్యి పెట్టేసుకుని, ఓకే, సో రోల్స్ చేసేసుకోవాలి. రోల్స్ లో చుట్టేసుకోవాలి. ఓకే, సో ఫైనల్ గా పిస్తా. ఇవి మనకి స్టోర్ ఉంటాయి రాజు గారు, ఎప్పటికప్పుడు చేసుకుని తినేటివేనా? స్టోర్ ఉంటుంది. స్టోర్ ఉంటుంది. దీంట్లో అంటే మనం వాటర్ ఎక్కువగా ఏం యాడ్ చేయలేదు కదా. అవును, సో డెఫినెట్ గా స్టోర్ ఉంటుంది. ఓకే, వావ్, డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ. చాలా ఎమ్మీగా ఉన్నాయి రాజు గారు చూడడానికి. థ్యాంక్ యూ. సూపర్. మరి రోల్స్ రెడీ అయిపోయాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది కదా మనకి, కార్వింగ్. సో మా రాజు గారు బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తో. సో మరి ఈ రోజు August 15 స్పెషల్ గా ఏం చేయబోతున్నారు రాజు గారు? వాటర్ మిలన్ మీద ఒక మంచి ఫ్లవర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ రౌండ్,
సో దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. ఓకే, సో కలర్ఫుల్ గా రాబోతుంది అన్నమాట ఫ్లవర్. ఎస్, మీ సినిమా లాగా, మీ సినిమా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. లైక్ సాంగ్స్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, అండ్ అంటే మీ కో ఆర్టిస్ట్. సో ఎలా ఉంది డాన్స్ చేసేటప్పుడు? A different experience, something I've never done before. బాగా చేస్తా డాన్స్ No, యాక్చువల్గా. I'm better. అవునా? ఎవరి కాన్ఫిడెన్స్ అది. ఓకే, సో మొత్తానికి డాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. Yeah. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్? Dancing wise, Ralaga Yammai. Song wise, Kurisavinal. ఇప్పుడు బాగా పాడుతుంది కదా సింగింగ్ బాగా చేస్తుంది. కదా, వి హర్డ్ దట్ యు సింగ్ ప్రిటీ వెల్. సో అయ్యో, ఇప్పుడు అంటే అంత సిగ్గుపడుతుందంటే మన కోసం ఒక పాట పాడేస్తుంది అనమాట కదా. I'll sing Kurisavinal then. ఓకే. కురిసే వెన్నెల్లో విరిసే ఊహల్లో ఎగిసిన అలలెన్నో గుప్పెడు గుండెల్లో. వావ్, ఈ పాట వింటే మీకు తెలుగు రాదని ఎవరు అనుకోరు తెలుసా. సూపర్. ఓకే, లాస్ట్ రో ఇంకొకటి అంటే సింగిల్ పెటల్ తీసుకున్నాం ఫస్ట్. సో దెన్ ఇలా ఓపెన్ చేసేసుకుని 3 లేయర్స్ వస్తే మనకి ఇది బాగుంటుంది. ఓకే, సో ఎండ్ వరకు తీసుకుంటున్నాను బికాస్ కలర్ లో మనకు కొంచెం గ్రీన్ కలర్ కూడా వస్తుంది. సో రెడ్, ఆరెంజ్, కొంచెం ఫ్లాగ్ కలర్స్ అలా చూపిద్దామని అనమాట. ఎస్. ఓకే, సో ఫ్లవర్ రెడీ. చాలా బాగుంది రాజు. సూపర్. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీ, అండ్ అలాగే మన రోల్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇంకా అన్ని వెరైటీస్ రెడీగా ఉన్నాయి మేము టేస్ట్ చూసేయడానికి. సో మేము టేస్ట్ చూసే ముందు ఈ రోల్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అంజీర్ ముక్కలు, తరిగిన జీడిపప్పు, బాదం పప్పు వేసి దగ్గర పనివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ రోల్స్ రెడీ.